అన్న ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు బిడ్డ, అన్న ఎప్పుడు పొలాల కాడనే ఉంటాడు అడుగుదామంటే. అవునా అమ్మ, సరే ఇవాళ ఎటు చేసి అన్నింటికి వచ్చినాక అన్నతో మాట్లాడి ఒక డిసిషన్ అయితే తీసేసుకుందాం. సరే కానీ చిన్నోడా, అన్నకును వాళ్ళకు పడదు కదా, దబ్బున అన్న ఏమంటాడేమో అని భయం అవుతుంది. అమ్మ ఫస్ట్ అడిగి చూద్దామే, దాని తర్వాత అన్న ఏమన్నారో దాన్ని బట్టి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. సరే కానీ చిన్నోడా, మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటానులో. ఊకోవే అమ్మ, మన అన్నకేం తక్కువ, మన అన్నకంటే మంచి వాళ్ళు దొరుకుతారు వాళ్ళకి మన అన్న ఇచ్చుడే ఎక్కువ. సరే కానీ చిన్నోడా, వాళ్ళు ఏం కట్నం ఇస్తారో ఏమో, ఏమన్నా ఉంటే పొలం రాసి ఇస్తారు కావచ్చు. అమ్మ ఇప్పుడు కట్నం కూడా ఎందుకే, మనకు లేకనా ఏమన్నా, మనకు ఒక మంచి అమ్మాయి వచ్చుడు ఇంపార్టెంట్ ఫస్ట్. బిడ్డ తులం బంగారం కొనాలన్నా 1,00,000 రూపాయలు ఉన్నది, కనీసం 10 తులాలు బంగారం పెట్టాలన్నా కూడా 10 లక్షలు కావాలి కదా నాన్న. నీ అవ్వ అమ్మ, నువ్వేంది అప్పుడే కట్నం అంటాను బంగారం అంటాను ఇక్కడిక్కడికో పోతాను. ఫస్ట్ అయితే అన్నని సంబంధం ఒప్పుకొని దాని తర్వాత ముచ్చట్లు కదా ఇవన్నీ. సరే బిడ్డ, ఇప్పుడు అన్న అయితే రాని, అన్న వస్తాడు కదా, వచ్చినాక ఏదో ఒక డిసైడ్ చేద్దాం.